దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీతో సహా తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే ముచ్చెమటలు పడుతున్నాయి. కాళ్లకు చెప్పులు లేకుండా, నెత్తి మీద రుమాలు లేకుండా బయటకు అడుగు పెడితే అంతే సంగతులు. కాళ్లకు బొబ్బలు కట్టడం, మాడు పగలడం ఖాయం. పైగా వేడిగాలులో బీభత్సం. తెల్లారింది మొదలు రాత్రి 10 గంటల దాకా భానుడి భగభగలే. ఎంత వేడిని తట్టుకోలేక దేశవ్యాప్తంగా 56 మంది మృత్యువాత పడ్డారు. బీహార్లో 32 మంది వడదెబ్బతో మరణించారు. ఔరంగాబాద్లో 17 మంది, అర్రాలో 6, గయాలో 3, రోహతాస్లో 3, బక్సర్లో 2, పాట్నాలో 1 మరణించారు. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్లోని పాలము, రాజస్థాన్లలో 5 చొప్పున మరణించారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో 1 చనిపోయారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సైతం వడదెబ్బకు ప్రాణాలు వదులుతున్నారు. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విలువెల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. మొన్న తొలిసారిగా రికార్డు స్థాయిలో మంగేష్పూర్లో ఏకంగా 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కన్నా ఎక్కువగా రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి.